ఒక డిజిటల్ అరెస్ట్ కేసు సంబంధించి అందరికి బ్రీఫ్ చేద్దాం అనుకున్నాం. ఈ డిజిటల్ అరెస్ట్ సైబర్ క్రైమ్స్ ఇస్ అ మోడర్న్ డే హీనియస్ క్రైమ్. ఈ కేస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ పరిస్థితి ఎట్లా ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోతుంది. దీంట్లో ప్రకాశం రెడ్డి ఒక విక్టిమ్. దీంట్లో ఏజ్ 71 years, రిటైర్డ్ టీచర్, పుల్లవెందుల ఏరియాలో ఉంటారు. ఆయనకి సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి వాట్సాప్ నుంచి కాల్ వచ్చింది. ఇప్పటి వరకు ఎట్లా వాట్సాప్ విఓఐపి కాల్ ఇంటర్నేషనల్ నంబర్స్ ద్వారా వచ్చింది. మేము సిబిఐ ఆఫీసర్స్ ఉన్నాము, మీరు ఒక నరేష్ గోయల్ మనీ లాండరింగ్ స్కీమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఆ మనీ లాండరింగ్ స్కీమ్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, మీకు అరెస్ట్ చేస్తాము, ఖచ్చితంగా డబ్బు ఇవ్వాలి ఫర్ సో అండ్ సో లీగల్ పర్పజెస్, ఫలానా బెయిల్ పర్పజెస్, అట్లాంటి చాలా ఎక్స్క్యూజెస్ చెప్పి కాల్ వచ్చింది. 71 year old సీనియర్ సిటిజన్, రిటైర్డ్ టీచర్, ఆయన 1,62,83,000 మూడే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాం. ద గ్రావిటీ ఆఫ్ ఆఫెన్స్ మనం చూస్తే టోటల్ లైఫ్ సేవింగ్ ఎవరైతే టీచర్ ఉన్నారో టోటల్ లైఫ్ సేవింగ్ ఆయన ఈ సైబర్ నేరాలో డిజిటల్ అరెస్ట్ దొంగవాడికి ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. దీని తర్వాత ఈ జరిగింది తర్వాత విదిన్ వన్ వీక్ ఆయన పులివెందుల నుంచి బయట బస్సులో పోతూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఈ పాస్ట్ అవే. మన అనుమానం ఉంటే ఎవరికి చెప్పలేకపోయారు 1,60,00,000 భార్యకి ఎలా చెప్పాలా, ఆయన సన్ ఉన్నారు ఒక ఆయనకి ఎలా చెప్పాలా, ఫ్యామిలీకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఆలోచనతో ఆ మైండ్ సెట్ అంతా డిస్టర్బ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది అండ్ హీ పాస్ట్ అవే. ఆ కేసు తీసుకుని ఆయన సన్ మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తీసుకొని అక్కడ ఛాలెంజ్ తీసుకొని సీరియస్గా తీసుకుని ఇమీడియట్లీగా మన పులివెందుల డిఎస్పీ గారి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. దీంట్లో ఒకటే ఇట్లాంటి కేసెస్లో ఇన్వెస్టిగేషన్ లేయర్ బై లేయర్, స్టెప్ బై స్టెప్ నడుస్తుంది. సో ఇప్పుడే ఆల్మోస్ట్ సెకండ్ స్టెప్ వరకు ఇన్వెస్టిగేషన్ మనమే కంప్లీట్ చేస్తాము. మీకు అందరికీ మీ ద్వారా జనాలకి కూడా ఒక ఇంపాక్ట్ రావాలి అనే ఉద్దేశంతో బ్రీఫ్ చేస్తున్నాం. దీంట్లో మీకు మోడస్ ఆపరెండి చూస్తే ఇప్పుడే మేము చెప్పింది వాట్సాప్ ద్వారా కాల్ వచ్చింది. సిబిఐ ఆఫీసర్ నరేష్ గోయల్ మనీ లాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు. మనీ ట్రేస్ మేము చేసాము 1,62,00,000. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ మల్టిపల్ లేయర్స్ ద్వారా